హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి బిగ్ డిబేట్ కార్యక్రమానికి ముందుగా అందరికీ స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా అందరి దృష్టి కూడా పొలిటికల్ పార్టీల మేనిఫెస్టోలపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇటు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. ప్రచారంలో ప్రజల వద్దకు వెళుతూ తమ తమ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలు మొత్తంగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే రాబోయే రోజుల్లో కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకందరికీ చేరువ చేస్తాం, ప్రజలకు ఇటు సంక్షేమం మెరుగ్గా అందించే విధంగా కూడా కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్నాబొత్తుని శివకుమార్ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటు గ్రామాలకు వెళ్ళి అట్లాగే పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు వెళ్ళి కూడా ప్రచారంలో అయితే శివకుమార్ దూసుకుపోతా ఉన్నారు. ఇటు విపక్ష పార్టీకి సంబంధించి పొలిటికల్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా తమ తమ ప్రచారంలో అయితే నిమగ్నమై ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పొలిటికల్ పార్టీలందరికీ కూడా ఒక ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల ముందు మేనిఫెస్టోలను ప్రకటించడం మానవాయితీగా వస్తుంది. అసలు మేనిఫెస్టో ద్వారా తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తాం, ఏ విధంగా ప్రజలకి సంక్షేమ సాయాన్ని అందిస్తామనేది కూడా వారి విధానాలుగా కూడా మేనిఫెస్టో అనేది కూడా ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటుంది. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరికి వారు తగ్గట్టుగా కూడా ఇందుకు సంబంధించిన హామీలను అయితే గుప్పిస్తూ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిద్ధమయ్యేందుకు గాను వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ప్రకటించింది. 2019లో ప్రకటించినటువంటి నవరత్నాల మేనిఫెస్టోకి కొనసాగింపుగా కూడా ఈ మేనిఫెస్టో ఉంటుందని చెప్పిన కూడా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారు. అట్లాగే దీనికి పోటీగా కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో జీటుగా తాము అధికారంలోకి వస్తే మంచి సంక్షేమం ఇస్తామని చెప్పిన కూడా ఇటు విపక్ష పార్టీల నుంచి కూడా సూపర్ 6 అనే మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఇటు ఏ మేనిఫెస్టోను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఏ మేనిఫెస్టో గురించి ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, వారి అభిప్రాయాలు ఏంటనేది కూడా పూర్తిగా సర్వత్రా చర్చనీయాంశంగా అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి మేనిఫెస్టోల సాధ్యాసాధ్యాల గురించి ఎస్ ఛానల్ గత కొద్ది రోజులుగా కూడా బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంది. వివిధ ప్రజాప్రతినిధులను కూడా మహిళా నాయకులను కూడా తీసుకొని వారి ప్రాంతాల్లో ఈ సంక్షేమం ఎట్లా అందుతుంది, మేనిఫెస్టోలపై ప్రజాభిప్రాయం ఎట్లా ఉందనేది తీసుకుంటున్నాం. ఈరోజు ఈ డిబేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో పాటు తెనాలి మండలానికి సంబంధించి జెడ్పీటీసీగా ఉన్నారు పిల్లి ఉమాప్రణతి, అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ గుంటూరు జిల్లాకు సంబంధించి చైర్మన్గా కూడా ఉన్నారు ఉమాప్రణతి. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనేందుకు ఈరోజు ఎస్ ఛానల్ స్టూడియోకి వచ్చారు. ముందుగా ఆవిడికి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ మేడం. నమస్కారం. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలు అనేది పొలిటికల్ పార్టీలకి ఆనవాయితీగా వస్తూ ఉంది. ప్రతి ఎలక్షన్స్ కూడా ఈ మేనిఫెస్టోలు ప్రకటించి తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం మంచి చేస్తాం, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ సాయం అందిస్తాం అనేది కూడా మేనిఫెస్టోలు ప్రకటించడం కొనసాగుతూ ఉంటుంది. ఈ 2024కు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, దాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు చూసిన దాన్ని బట్టి? అసలు ఫస్ట్ మేనిఫెస్టో ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎ రిటర్న్ డిక్లరేషన్ దట్ ఒకవేళ మన పార్టీ కనుక ఫామ్లోకి వస్తే నేను నా ప్రజలకి, నా స్టేట్ ప్రజలకి ఇది అందిస్తాను, ఇలా ఈ సంక్షేమ పథకాన్ని అందిస్తాను, లేదంటే నా స్టేట్ని ఇట్లా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేది ఒక మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనం చూడాల్సింది, లేదంటే నాయకుడిగా ఒకరు చూడాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను ఆ మేనిఫెస్టోలో కూర్చాలి. వెదర్ ఇట్ బి పిల్లలు అవ్వచ్చు, మిడిల్ ఏజ్ పర్సన్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ పర్సన్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టోలో ఈ పథకాల్లో ప్రతి ఒక్కరిని సమకూర్చాలి. దీనిలో మనం ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసినట్లయితే అమ్మఒడి చూసుకుందాము, అది పిల్లలకి ఇస్తున్నారు. అట్లానే పెన్షన్స్ ఓల్డ్ ఏజ్కి ఇస్తున్నారు, విమెన్ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే మనం ఇంతకు ముందు చూసాము టీడీపీ మేనిఫెస్టో చూసినట్లయితే అసలు 2014లో 600కు పైగా హామీలను ఇచ్చారు. కానీ ఆ మేనిఫెస్టో ఎక్కడికి వెళ్ళిందో మనకే తెలియదు. దాన్ని మనం చూసినట్లయితే అసలు పిల్లలకి అంటే చిల్డ్రన్కి కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, ఏ ఒక్క పాలసీ అయినా కానీ వాళ్ళు పెట్టారా అని చూస్తే లేదు అసలు మనకి. రైట్. అంటే ఈ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ కూడా సమపాలలో సంక్షేమం అందరికీ అందాలి. ఇటు విద్యా వైద్యాన పరంగా కానివ్వండి, ఇటు మహిళా సాధికారత, అట్లాగే ఇటు ఉమెన్ ఎంపవర్మెంట్, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమ అభివృద్ధి అన్నిటికీ అనుకూలంగా ఈ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో ఉందంటారా? ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం గమనించినట్లయితే పిల్లలకి ఓట్స్ ఉండవండి, వాళ్ళు ఓట్ వేయలేరు. కానీ ఎందుకు స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు అది ఒకసారి మనం ఆలోచించాలి. అంటే ఒక మేనిఫెస్టో తీసుకుంటున్నాము అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గము కూడా దానిలో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి.
రైట్. అంటే ఈ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ కూడా సంక్షేమం అందేలా చూసుకోవాలి. సమపాలలో సంక్షేమం అందరికీ అందాలి. ఇటు విద్యా వైద్యాన పరంగా కానివ్వండి, ఇటు మహిళా సాధికారత, అట్లాగే ఇటు ఉమెన్ ఎంపవర్మెంట్, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమ అభివృద్ధి అన్నిటికీ అనుకూలంగా ఈ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో ఉందంటారా? ఉంది, ఖచ్చితంగా ఉందనే చెప్తున్నాను. మనం చూడొచ్చు, 2019లో చూడొచ్చు మనం, పిల్లలు కవర్ అయ్యారు. అట్లానే అమ్మఒడి కింద వాళ్ళ పేరెంట్స్ మహిళలకి ఇళ్ల స్థలాలు, రుణమాఫీ అవ్వచ్చు, ఏదైనా కానీ. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలి అని చెప్పేసి, అందరూ డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో. అంటే 2019 మీరు అన్నట్లుగా 2019 మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో, ఇటు నవరత్నాల సంక్షేమం, నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు. అంటే ఇప్పుడు మీ పార్టీ కేడర్ కానివ్వండి, మీ పార్టీ నాయకత్వం కానీ అందరూ చెప్తూ ఉంటారు, 2019లో ప్రకటించిన మేనిఫెస్టో 99% అమలు చేశాము. అదే ధీమాతో ఈ 2024 మేనిఫెస్టో ఉంది. దానికి తగ్గట్టుగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ మేనిఫెస్టోని కూడా 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయొచ్చండి. మనం గమనించినట్లయితే 2019 మేనిఫెస్టోలో మనందరం చూసాము, 99% ప్రతి ఒక్కటి కూడా అమలైంది. మేనిఫెస్టోలో చెప్పని పనులు కూడా కొన్ని చేశారు, అది మనం చూసాము. అట్లనే దానికి నవరత్నాలు ప్లస్ కింద ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఉన్న సంక్షేమ పథకాలనే మరలా ముందుకు తీసుకెళ్తున్నారు. తద్వారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గమనించింది ఏంటంటే, దీనిలో ఈ పథకాలు ఉంటే ఒక ఫ్యామిలీ డెవలప్ అవడానికి, ఒక ఫ్యామిలీ ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది ఇది. సో కాబట్టి దీన్నే ఇంకొంచెం మెరుగుపరిస్తే వాళ్ళు సంపాదించుకునే దానికి మనం ఇచ్చేది కొంచెం తోడవుతుంది. అంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము గవర్నమెంట్ అదే టీడీపీ వాళ్ళు అంటున్నారు, మీరు ఇచ్చి వాళ్ళని సోమరపోతులను చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి సోమరపోతులను చేస్తున్నారు అని చెప్పి. మేము ఎప్పుడు అట్లా అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకునే దానికి ఈ ప్రభుత్వం ఇచ్చేది కూడా కొంచెం తోడయ్యి, వేడి నీళ్ళకు చన్నీళ్ళుగా తోడయ్యి, సో దట్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకొంచెం మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో ఇస్తున్నాము. అంటే ఇప్పుడు మీరు జడ్పీటీసీగా ఉన్నారు, తెనాలి మండలానికి సంబంధించి మీరు ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి, అట్లాగే తెనాలి మండలానికి సంబంధించి మొత్తంగా మీరు ఆ గ్రామాల్లో వెళ్తున్నప్పుడు ప్రచారాలకు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఈ పథకాల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల నుంచి అమలు చేస్తున్న పథకాల గురించి వారి ఫీలింగ్ ఎట్లా ఉంటుంది ప్రధానంగా? ఫస్ట్ అసలు మనం అమ్మఒడి తీసుకుందామండి. అసలు గతంలో స్కూల్స్ చూసుకున్నట్లయితే 2019 ముందు గనక స్కూల్స్ చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉండేవి. పిల్లలు కనీసం కూర్చోడానికి బెంచెస్ ఉండేవి కాదు, లేదంటే యూనిఫామ్ ఉండేది కాదు, బుక్స్ ఉండేవి కాదు. ఒక్కొక్కసారి బుక్స్ అయితే ఎగ్జామ్కి 1 month ముందు కూడా, టెక్స్ట్ బుక్స్ 1 month ముందు కూడా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్కూల్స్ ఎంతగా డెవలప్ అయినాయి అంటే, మంచి బెంచెస్, మధ్యాహ్నం భోజనం రోజుకి ఒక్కొక్క మెన్యూతో, అట్లానే వాష్రూమ్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ చాలా డెవలప్ అయినాయి. అట్లా నేను ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, అమ్మ అసలు మేము ఇంతకు ముందు స్కూల్స్ ఎట్లా ఎప్పుడు చూడలేదు, ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కన్నా బాగున్నాయి, చాలా బెటర్ గా ఉన్నాయి, ఆ వాష్రూమ్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ చాలా బాగున్నాయి, అంటే మా పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్స్ కి పంపిస్తున్నట్టుగానే లేదు, చాలా బాగున్నాయి అన్నారు. అట్లానే మనం చేయూత తీసుకున్నాము. చేయూత తీసుకున్నట్లయితే ప్రతి మహిళకి 18,700 రూపాయలు వస్తున్నాయి. దాంతో నేను మొన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు చూశాను, సార్ ఆ ప్రచారం వ్యాన్ మీద నుంచి అడిగారు, అమ్మ అక్కడ ఆవిడ ఒక షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ పెట్టుకొని ఉన్నారు, ఇది ఎప్పుడు కొనుక్కున్నామంటే చేయూత మనీతో పెట్టుకున్నాను సార్ అని చెప్పారు. ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అంటే ఈ వచ్చే మనీని వాళ్ళు తీసుకొని దాంతో ఆవిడ షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంది, లేదంటే టైలరింగ్ మెషిన్స్ అవ్వచ్చు, చిన్న చిరు వ్యాపారాలకి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఆ ఇచ్చిన మనీని తీసుకొని వాళ్ళు ఒక చిన్న బిజినెస్ లా పెట్టుకొని దాంతో ఇంకా డెవలప్ అవుతున్నారు వాళ్ళు. అది మన ప్రభుత్వం చేస్తున్నది. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, ఈ పథకాలు ఇచ్చి, సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పినని టీడీపీ వాళ్ళు, జనసేన పార్టీ, ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేశాయి. అంటే ఇప్పుడు అదే సంక్షేమం వారు ఇస్తే, మేము వాళ్ళు రేపు 2024 మేనిఫెస్టో సూపర్ 6 అని చెప్పారు. అంటే అందులో కూడా ఉచితాలు చాలా ఉన్నాయి. ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తారు. అంటే ఇవి ప్రభుత్వం ఇస్తే సోమరిపోతులు అవుతారు, వాళ్ళు ఇస్తే సోమరిపోతులు ఎవరంటారా? ఖచ్చితంగా. ఇదేంటంటే మన మేనిఫెస్టోని లేదంటే ఎత్తి పడవడానికి అట్లా మాట్లాడుతున్నారు తప్ప, అసలు ఒకసారి మన స్టేట్ ఆర్థిక పరిస్థితి చూసి పెట్టుకోవాలి. ఏదైనా మేనిఫెస్టో పెడుతున్నాము అంటే, ఓకే నా స్టేట్ పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఇది ఇస్తే నా ప్రజలు
ఇంకొంచెం ముందుకెళ్తారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంకొంచెం డెవలప్ అయింది, అది చూసుకోవాలి తప్ప ఓకే వైఎస్ఆర్సీపీ ఈ మేనిఫెస్టో పెట్టింది కాబట్టి నేను ఇంకో 2000 దానికి ఇంకో కొంచెం ఎక్స్ట్రా చెప్తే ఆ ప్రజలు నాకు ఓటేస్తారు, ఈ ఆలోచన అనేది చాలా తప్పు. ఎందుకంటే మనం ఏది చూసుకోవాలి, మన స్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది, ఈ స్టేట్ కి ఈ ప్రజలకి ఎంత ఇస్తే వాళ్ళు కొంచెం డెవలప్ అవుతారు, అది చూసుకోవాలి తప్ప ఈ వైఎస్ఆర్సీపీ ఇది చెప్పింది కాబట్టి 3000 చెప్పింది పెన్షన్, నేను 4000 ఇస్తాను, ప్రజలు నాకు ఓటు వేస్తారు, ఇట్లా ఎప్పుడు ఆలోచన ఉండకూడదు. కూటమి ఇప్పుడు ఎవరైతే ఈ 2024 ఎలక్షన్స్ లో కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నారో ఇదే కూటమి తరపు నుంచి కూడా 2014 మేనిఫెస్టో ప్రకటించారు. మీరు ఇందాక అన్నట్లు అనేక వందల హామీలు ప్రకటించారు. ఈ 2014లో వీరు ప్రకటించిన మేనిఫెస్టోలు చూసి ప్రజలు వాళ్ళని ఓటు వేసి గెలిపించారు, అధికారంలోకి వచ్చారు. అప్పుడు చేయలేని మేనిఫెస్టో అమలులో ఇప్పుడు చేయగలరంటారు? ఖచ్చితంగా చేయలేరు. అప్పుడు 600కు పైగా ఇచ్చారు హామీలు, ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. అసలు ఇప్పుడు చూస్తే మేనిఫెస్టో ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు అప్పుడు వాళ్ళు ఒకవేళ అమలు చేసి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసుంటే అసలు ప్రజలు ఇంకొక పార్టీని కోరుకోరు కదా. ఫస్ట్ థింగ్ 2014లో ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చారు, సరే వాళ్ళు గెలిచారు, ఆ గెలిచినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుంటే 2019లో అసలు ఈ పార్టీ గెలిచేదే కాదు కదా. అంటే మనకి ఇక్కడే తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన మాట ఎక్కడ నిలుపుకోలేదు అని చెప్పేసి. అలాగే వాలంటీర్ వ్యవస్థ, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక వాలంటీర్లు చెప్తా ఉంటారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని కేటాయించి ప్రభుత్వ సాయం అనేది గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి లేకుండా నేరుగా ప్రభుత్వ సాయాన్ని ఇంటి ముంగిటికే తీసుకొచ్చే విధంగా కూడా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తాం. ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద విమర్శలు చేశారు మొన్నటిదాకా. ఇప్పుడు వాలంటీర్లకు మేము వస్తే 10,000 రూపాయలు జీతం ఇస్తామంటున్నారు, దాన్ని ఎట్లా నమ్మొచ్చు అంటారు? ఖచ్చితంగా మన గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకి గవర్నమెంట్ కి మధ్య ఒక వారధి లాగా నిలిచింది. పెన్షన్స్ తీసుకోండి, ఆ ముసలి వాళ్ళు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఆ ఆఫీసులకు వెళ్ళి నుంచోవాల్సి వచ్చేది, గంటలు ఎండలో నుంచోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాలంటీరే ఉదయం 6 గంటలకు లేచి వాళ్ళ కళ్ళ ముందే తీసుకెళ్లి ఇస్తున్నారు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా వీళ్ళు చాలా సార్లు తప్పుపట్టారు. విమెన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వెళ్తున్నారని చెప్పేసి చాలా నిందలు వేశారు ఈ వాలంటీర్ సిస్టమ్ మీద. మరలా ఇప్పుడే వాళ్ళు మేము వాలంటీర్ సిస్టమ్ నుంచుతాము ప్లస్ ఆ జీతాన్ని 10,000 చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అసలు ఒక టైంలో విమర్శించడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు మనకి ఏం అర్థం అవుతుంది, ఈ వాలంటీర్ సిస్టమ్ ఇది ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్, అందుకే వాళ్ళు దీన్ని మరలా కంటిన్యూ చేస్తాము మా గవర్నమెంట్ వస్తే అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి మీరు అన్నట్లు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచి వెళ్ళి వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. 2-3 నెలల నుంచి కూడా దానికి కూడా అడ్డం పడి నిలిచిపోయిన పరిస్థితి. దానివల్ల ఇబ్బందులు మీరు గమనిస్తున్నారా? ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. మనం చూసినట్లయితే కొంతమంది ముసలి వాళ్ళు ఆ ఎండలో నుంచొని చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి ఇది గమనించిన తర్వాతే వాళ్ళు ఒకసారి మనసు చేంజ్ చేసుకున్నారు, అరే ఇది మరలా మనకి నెగిటివ్ అవుతుందేమో అనే ఆ సెన్స్ లో కూడా వాళ్ళు లేదు వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము, వాళ్ళ జీతం 10,000 చేస్తాము అని చెప్పేసి కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలైతే నమ్మరు. ఎందుకంటే 2014 మేనిఫెస్టోని ఒక్కటి కూడా అమలు చేయని వాళ్ళు ఇప్పుడు మేము వచ్చి సూపర్ 6 సూపర్ 10 అనుకుంటే ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఉచితాలు ఇచ్చి ప్రజలు సోమరపోతులు చేస్తున్న అన్న వాళ్ళే ఈ రోజు వచ్చి మేము నెలకి 10,000 ఇస్తాము, పెన్షన్ 4,000 చేస్తాము అంటే మీరు సోమరపోతులను చేయట్లేదా? అట్లాగే అదే మీరు సేమ్ ఇది వాళ్ళ సూపర్ 6 లో 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అవసరం అంటారా? ఉచిత ఫ్రీ బస్ లేడీస్ కంటున్నారు, అది కూడా ఎక్కడి నుంచో చూసి కాపీ కొడుతున్నారు. ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ ని వైఎస్ఆర్సీపీ దాని నుంచి కాపీ కొట్టారు, అట్లానే ఈ ఫ్రీ బస్ అనేది తెలంగాణ వాళ్ళని చూసి కాపీ కొడుతున్నారు. అసలు వాళ్ళ సొంత మేనిఫెస్టో ఎక్కడుందండి? ఇక్కడ ఫ్రీ బస్ ప్రయాణమే ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చాలా సమస్యలు వస్తున్నాయి, ఆటో డ్రైవర్ల ఉపాధి పోతుందని చెప్పినని వాటి మీద. ఆ ఫ్రీ బస్ అంటే దాన్ని అంటే మహిళలకి ఫ్రీ బస్ ఉంటేనే మహిళలు బయటకు వెళ్ళగలరంటారా? లేదు ఖచ్చితంగా అట్లా లేదు. ఏంటంటే లేడీస్ ని కొంతవరకు అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ మాట చెప్తున్నారు. అంటే ఎందుకంటే మనం గమనించినట్లయితే లేడీస్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉంటది. ఏంటంటే ఒకవేళ అట్లా చెప్తే వేస్తారేమో అని వీళ్ళు ఊహాగానాల్లో చెప్తున్నారు తప్ప అసలు వీళ్ళు ఒకవేళ అసలు రారండి, వచ్చినా కానీ అమలు చేసే పరిస్థితిలో లేరు వీళ్ళు. ఒకవేళ అమలు చేసేటట్లయితే వీళ్ళు 2014లో ప్రజలు అంత ఛాన్స్ ఇచ్చినప్పుడు కనీసం సగం అన్నాగానే అమలు చేయాలి కదా. వీళ్ళు ఏ ఒకటి అమలు చేయలేదు. ఆ మేనిఫెస్టో అసలు ఎక్కడికి పోయిందో, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకు గుర్తుండవు. అట్లాగే ఒక పొలిటికల్ పార్టీ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రజాబలం ఎంత ఉందనేది చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి. పోటీ చేస్తే పొలిటికల్ పార్టీ స్థాపించినప్పుడు పోటీ చేస్తేనే వాళ్ళ బలం ఏంటి, ప్రజలు ఎట్లా వీళ్ళని ఆశీర్వదిస్తున్నారని చూడొచ్చు. ఎగ్జాంపుల్ జనసేన పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానీ. ఇప్పుడు ఇట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున సింగిల్ గా పోటీ చేస్తా రేపు ఎలక్షన్స్
ఎలక్షన్స్కి వెళ్ళిపోతా ఉన్నాం, మేము బలం ఆల్రెడీ నిరూపించుకున్నాం, మళ్ళీ అదే ప్రజాస్వామ్యంతో మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. ఇటు పక్క చూస్తే వీళ్ళు ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ, ఇటు జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తే దాన్ని పొలిటికల్ పార్టీని ఎట్లా ప్రజలు రిసీవ్ చేసుకుంటారంటారు? జగన్ గారు ఇచ్చిన మాటల్ని, ఇచ్చిన హామీల్ని 99% నెరవేర్చి ధైర్యంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళు ఏమీ చేయలేక కనీసం ముగ్గురు కూటమి అయితే గనక ఓటింగ్ ఏదైనా శాతం పెరిగిద్దేమో అనే ఈ ఒక్క ఆలోచన తీసుకొని ముగ్గురు కూటమి అయ్యి ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా మనం గమనించవచ్చు, ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ లో ఆనందాన్ని పొందారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయి. వాళ్ళకు సొంత ఇల్లు అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి అమ్మ ఒడి అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ ఫలం ఉందండి కదా. ప్రతి ఇంట్లో ఈ ఇల్లు ఆ ఇల్లు అని కాదు, ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమం అందింది ఖచ్చితంగా. వాళ్ళు ఇంకా ఎట్లా పక్క పార్టీకి వెళ్ళి వాళ్ళని ఎలా నమ్ముకొని ఓటు వేస్తారు? ప్రజలు కూడా ఈ కూటమిని అంగీకరించరు. అంటే ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకనే ఇప్పుడు కూటమికి వస్తున్నారు. కనీసం మన ముగ్గురం కలిస్తే అన్నా ఎన్నో కొన్ని సీట్లు వస్తాయేమో అని చెప్పి అంటే బలవంతంగా, అంటే ప్రజల మీద ఈ బలవంతంగా రుద్దటమే అంటారు. ఈ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థం కోసం కూటమి పేరుతో ముందుకెళ్తున్నారు. అట్లాగే ఇప్పుడు తెనాలి మండలానికి సంబంధించి మీరు ఒక జడ్పీటీసీగా ఉన్నారు. ఇటు తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రతి పేదవాడికి కావాల్సింది సొంత ఇల్లు, కొంచెం తినడానికి కొంచెం తిండి, ఉండడానికి ఇల్లు అనేది ప్రధానంగా అందరూ చెప్పుకునే మాట. ఈ తెనాలి చరిత్రలో రికార్డు స్థాయిలో 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అన్నబోతున్న శివకుమార్ ఎమ్మెల్యేగా. మీ గ్రామాల్లో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకంటే మీ తెనాలి పట్టణంలో చూసుకుంటే 1 సెంట్ ఇచ్చారు, రూరల్ విలేజెస్ లో ప్రతి గ్రామానికి సెంటున్నర చొప్పున. మీ తెనాలి మండలానికి సంబంధించి ఎట్లా ఉంది? మీరు ఆ సొంత స్థలాలు పొందిన ప్రజల అభిప్రాయం కానివ్వండి, వాళ్ళ ఫీలింగ్, మీరు వెళ్ళినప్పుడు ఏం చెప్తా ఉంటారు ప్రధానంగా? అయితే నిజానికి ఒక మనిషికి కావాల్సింది మంచి ఆరోగ్యము, మంచి ఫుడ్, ఒక సొంత ఇల్లు. ఇది ప్రతి ఒక్కరి సామాన్యుడి కళ అనుకోవచ్చు. అయితే నిజంగా మీరు చెప్పినట్లు రూరల్ ఏరియాస్ లో 1.5 సెంట్ ఇచ్చారు. దీన్ని కూడా వాళ్ళు సెంటున్నరలో ఏం ఇల్లు పడిద్ది, కనీసం సమాధి కట్టుకోవడానికి కూడా ప్లేస్ సరిపోదు అన్నట్టుగా మాట్లాడారు. ఈ రోజు గుడివాడ, పెదరావూరులో చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నారు. కొంతమంది అయితే సొంతంగా కట్టుకుంటున్నారు, కొంతమంది అది కట్టుకోలేని వాళ్ళు ఎమ్మెల్యే గారే నేను కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా అట్లానే కట్టిస్తున్నారు కూడా. అట్లానే నిజంగా 27,000 మందికి మా నియోజకవర్గంలో ఇచ్చారు. ఓన్లీ తెనాలి మండలం కటవరంలో చూసుకున్నట్లయితే 800కు పైగా ఇళ్ల స్థలాలు వచ్చినాయి. 800కు పైగా ఇళ్ల స్థలాలు వచ్చినాయి. అండ్ 400 పైగా స్థలాలు ఓన్లీ కట్ట మీద వాళ్ళకి వచ్చినాయి. కట్ట మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఉంది. అట్లనే సార్ ఏం మాట ఇచ్చారంటే మీలో ప్రతి ఒక్కరికి నేను ఇల్లు కట్టిస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ కట్ట మీద ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాళ్ళ జీవితము చాలా దారుణంగా ఉంటది. వాళ్ళు వెళ్ళి రోజు కూలి పని చేసుకుంటేనే తప్ప గడవని పరిస్థితి అన్నమాట. అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను అని చెప్పేసి సార్ చెప్పారు. అట్లనే మొన్న కూడా మేము ప్రచారంలో భాగంగా వెళ్ళాము. వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఇట్లా ఉంటున్నాము, మా జీవితాలు ఇవి, ఇళ్లలోకి పాములు వచ్చే పరిస్థితి కూడా ఉందన్నమాట. అంటే సార్ మళ్ళీ చెప్పారు, ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చినాయమ్మా, మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీలో ప్రతి ఒక్కరికి ఇల్లు నేను కట్టిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అదే ఇప్పుడు ఆల్రెడీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఆ కట్ట మీద కాలువ కట్ట మీద ఉన్న కాలువ కట్ట మీద అంటే ఇళ్ల స్థలాల పట్ల ప్రజలు రేపు అధికారంలోకి రాగానే సరే కట్టించి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఖచ్చితంగా. ఎందుకంటే తెనాలి లాంటి ప్రాంతంలో, డెల్టా ప్రాంతంలో, వ్యవసాయ భూములు ఎక్కువ ప్రాంతంలో 1 సెంటు స్థలం కూడా ఇళ్ల స్థలాల పట్ల ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక పేదవాడికి స్థలం కొనుక్కొని మరలా ఇల్లు కట్టుకోవడం అనేది అది నిజంగా ఒక కళే. సెంటు భూమి కొనుక్కోవడం కూడా చాలా కష్టం. అది కూడా రోజువారి కూలికి వెళ్లే వాళ్ళు, అది నిజంగా కళే వాళ్ళకి. కానీ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అది నిజం అవుతుంది. దానికి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇవ్వటం సామాన్య, ఎందుకంటే దాదాపు ఒక 8 లక్షల రూపాయల ఆస్తి ఇదిలో పెట్టట్లే. ప్రధానంగా చూసుకుంటే మీరు అన్నట్లు ఈ సంక్షేమ సాయం ప్రజలకు చాలా వరకు ఉపయోగపడింది. ఇటు అన్ని వర్గాల ప్రజలకి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అందించే ప్రతి పథకం ద్వారా చేయూత, అమ్మఒడి, ఆసరా, 0 వడ్డీ, రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడ్డాయి రైతులకు. వ్యవసాయ పెట్టుబడి కానివ్వండి. ఇది కరోనా సమయం వచ్చింది. కరోనా చాలా ఈ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో అనేక కుటుంబాలు చాలా ఇబ్బందులు పడి అట్లాంటి పరిస్థితి ఉండేది. సంక్షేమ సాయం వారికి ఎట్లా ఉపయోగపడింది కరోనాలో? ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 1.5 ఇయర్కే
కరోనా రావడం జరిగింది. దీన్ని నేను ఖచ్చితంగా చెప్తాను, ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే ఇంకా సగం మంది జనాభా చనిపోయి ఉండేవారేమో. నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ వచ్చింది. వీళ్ళు వాలంటీర్స్ కరోనా సమయంలో కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఎలా ఉన్నారమ్మా, మీరు బాగుందా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని కనుక్కున్నారు. అండ్ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ప్రతి ఊరు తిరిగారు ఆ టైంలో. అండ్ సార్ కి కూడా ఒకసారి కరోనా అటాక్ అయింది అండ్ రికవర్ అయ్యారు. మరలా వెంటనే వెళ్ళి ఎట్లా ఉన్నారు నా ప్రజలు, ఎట్లా అంటే నా నియోజకవర్గంలో నా ప్రజలు ఎట్లా ఉన్నారు అని చెప్పేసి సార్ ప్రతి ఊరికి వెళ్ళి తిరగడం జరిగింది. రేషన్ అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, సార్ దగ్గరుండి ఎట్లా ఉన్నాయి, అందుతున్నాయా ప్రజలందరికీ అని చెప్పేసి చాలా గమనించి చాలా తిరిగారు. అదేనండి, కరోనా సమయంలో అన్ని వర్గాలకి సంక్షేమ సాయం ఉపయోగపడింది. అన్ని వర్గాలకి సంక్షేమం అందింది. ప్లస్ వాళ్ళు ఇబ్బంది పడకుండా కూడా సార్ చూసుకున్నారు, జాగ్రత్తలు తీసుకున్నారు. అవును, అంటే అప్పుడు కూడా మీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనేక మంది వార్డుల వారిగా కానివ్వండి, విలేజెస్ లో కానివ్వండి, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ప్రభుత్వం ఇచ్చే సాయంతో పాటు పార్టీ క్యాడర్ కూడా చాలా మంది సహాయం చేశారు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కరోనా ఎలక్షన్స్ టైమ్, ఇప్పుడు రేపు మరి కొద్ది రోజుల్లో పోలింగ్ జరగబోతా ఉన్న టైంలో ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి కరోనా అంశాన్ని. కరోనా సమయంలో తెనాల్లో చాలా మంది ఇబ్బంది పడి ఉన్న పరిస్థితుల్లో ఈ సంక్షేమ సాయం వారి కుటుంబాలకు చాలా ఖచ్చితంగా ఉపయోగపడింది. ప్రభుత్వం అయితే ఆదుకుంది. అట్లాగే అన్నాబత్తుని శివకుమార్ కూడా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అందరికి కూడా హెల్ప్ఫుల్ గా చాలా చేశారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ఇది వాస్తవం 100% అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ సమయంలో కరోనా సమయంలో కనిపించిన నేతలందరూ కూడా ఇప్పుడు వచ్చి మేము ఎలక్షన్ 2 నెలలు ధనంగా వచ్చి మేము మాకు మంచి చేస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని గెలిపించండి, 3 పార్టీలకు సంబంధించి మేము కూటమిగా ఉన్నాం, మేము టవల్స్ ఆ కండువాళ్ళు మెడలో వేసుకొని వెళ్తా ఉన్నారు ప్రజల దగ్గరికి, అట్లా చూడొచ్చు అంటారు. కరోనా సమయంలో అంటే ఒక నాయకుడు అనేవారు ఎట్లా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు ఉండాలి, అది ఎట్లా చూస్తారు? ఇప్పుడు జరుగుతున్న ఈ పొలిటికల్ ప్రచారాలను కానివ్వండి, ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే నాయకులను కానివ్వండి, ఏమంటారు? కరోనా సమయంలో ప్రజలు అంత కష్టంలో ఉంటే ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి అంటున్నారు, నేను వచ్చి తెనాలిని డెవలప్ చేస్తాను, లేదంటే తెనాలిని నేనున్న టైంలో డెవలప్ చేశాను అని చెప్పేసి. తెనాలి ప్రజల మీద అంత ప్రేమ, అంత నమ్మకం ఉన్నప్పుడు మీరు కరోనా సమయంలో రావాల్సింది కదా. కరోనా సమయంలో వచ్చి అరే నా తెనాలి, నా ప్రజలు నేను చూసుకోవాలి, కనీసం ఇంత సహాయం కూడా చేయలేదు, ఎక్కడికో పారిపోయారు. కనీసం ఒక్క రోజన్నా వచ్చి ఎలా ఉంది అని చెప్పి చూసిన దాఖలాలే ఎక్కడ లేవు. కానీ సార్ ప్రతిరోజు తిరిగారండి. ఆ టైంలో కూడా రూరల్ మండలాల్లో అవ్వచ్చు, లేదంటే వార్డ్స్ లో అవ్వచ్చు, ప్రతిరోజు తిరిగారు. ఎలా ఉంది, ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి అందుతున్నాయా సరుకులు, అందుతున్నాయా కూరగాయలు, అందుతున్నాయా, లేదంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, చనిపోతే కనీసము మన ఫ్యామిలీ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో కూడా సార్ వాళ్ళందరి కోసం తిరిగారు. ప్రజలు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి నేను డెవలప్ చేస్తాను తెనాలిని, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి అంటే ఈ రోజు ప్రజలేమంత ఆలోచన చేయకుండా అయితే లేరు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల నుంచి తమతో ఎవరున్నారో, తమకి ఎంత ఆర్థికంగా ఎంత సహాయంగా ఉన్నారో అనేది ప్రజలు ఖచ్చితంగా ఈ పార్టీకే తెలుసుకున్నారు, వాళ్ళ మనసుల్లో ఉన్నాయి. ఈ రోజు వచ్చి నేను డెవలప్ చేస్తాను, నేనున్నాను, నా తెనాలి అంటే ఇక్కడ ఎవరు మోసపోవడానికి రెడీగా లేరండి. ఖచ్చితంగా మీరు అన్నట్లు కరోనా సమయంలో 2 సంవత్సరాలు ఒక 1 year లో ఫస్ట్ విడత కరోనా వేవ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. సెకండ్ విడత కరోనా చాలా డేంజరస్ గా ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మనతో పాటు నిన్న మొన్న వరకు తిరిగిన చాలా మంది ప్రజలు చనిపోయిన పరిస్థితి ఉండేది. కరోనా సమయంలో ఇటు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ సాయం కానివ్వండి, ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్ ఇచ్చిన భరోసా కానివ్వండి, చాలా మందికి ఒక ధైర్యం ఇచ్చింది ముందు. ఎందుకంటే ఒక నాయకుడు అనేవారు ఎదురుగా ఉండి మేము మీకున్నాం, మీకు ఇబ్బంది, తను ఇచ్చే నమ్మకం వేరు. నేను ఎక్కడో ఉండి ఇప్పుడు వచ్చి నేను ఆ టైంలో వచ్చేసాను ఇచ్చేసాను అని కళ్ళబొల్లి మాటలు చెప్పేది వేరండి. ఆయన ఒక భరోసా. ఇంకోటి ఏంటంటే సార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్నాబత్తుని శివకుమార్ గారు ఒక్క రోజు కూడా తెనాలిని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక్క రోజు కూడా ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా, లేదు మనం పిలిచాము అంటే ఏ టైం అయినా గానీ వచ్చి తన ప్రెజెన్స్ ని అక్కడ చూపిస్తారు. ఎందుకంటే నన్ను వీళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, నేను వాళ్ళతో ఉండాలి, అదొక నమ్మకం. ఈ రోజు అప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కి ఇంకో 5 రోజులు ఉంది అనగా వచ్చి నేనున్నాను అంటే ఎవరు నమ్మరు. ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తిరుగుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా తిరుగుతున్నారు. మీ విలేజెస్ లో కట్టెవరం కానివ్వండి, రూరల్ విలేజెస్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. అబ్బాయి వాళ్ళ మిస్సెస్ గారు తిరుగుతా ఉన్నారు. అదే అంటుంది, ఇప్పుడు కరోనా టైంలో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. ప్రజలు అనేది కొంచెం ఆలోచన ఉంటదంటారు. ప్రజలు ఆలోచిస్తారా? ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. మనం చెప్పాలా అండి ఈ రోజు ప్రజలు ఎంత తెలివిగా ఉన్నారో. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకున్న సంక్షేమం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు చూసిన అభివృద్ధి అవ్వచ్చు, వాళ్ళ కళ్ళెదురుగానే ఉంది. మనం ప్రత్యేకంగా వెళ్ళి లేదు ఇది చెప్తేనే తెలుస్తుంది అట్లా లేరు ఈ రోజు ప్రజలు. ఖచ్చితంగా వాళ్ళే అనుకుంటున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు నా కుటుంబానికి అందిన సంక్షేమాన్ని నేను చూశాను. ఈ రోజు వచ్చి బయట వాళ్ళు ఎవరో వచ్చి
నేనున్నాను నేను చేస్తాను, నేను ఎమ్మెల్యే అయితే నేను డెవలప్ చేస్తాను అంటే ఇక్కడ ఎవరు నమ్మరండి. ఖచ్చితంగా మీ ప్రజలందరూ మీ పార్టీకి రేపు రాబోయే ఎన్నికలు ఆదరిస్తారని కానీ మీ పార్టీ ఫేవరబుల్ గానే ఉంటారు, ఖచ్చితంగా ఫేవరబుల్ గానే ఉంటారు. మీ ఎమ్మెల్యే గారిగా మళ్ళీ శివకుమార్ గారిని గెలిపించే విధంగా సిద్ధంగా ఉన్నారంటారా? ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నారు. అంటే ఇవన్నీ కారణాలుగా చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే నాయకుడిగా మధ్యలో అంతా లేకుండా నువ్వు ఇప్పుడు వచ్చి నేను వచ్చేస్తానంటే ప్రజలు ఎట్లా కనిపిస్తున్నారు? ప్రజలు ఓటు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వెనకాల ఎన్నో చూసుకొని వాళ్ళ ఓట్ని వేస్తారు. నువ్వు ఈ రోజు వచ్చి నేను అది చేస్తా మధ్యలో కనిపించకుండా, సరే నీకు అంత ప్రేమ ఉందండి, తెనాలి ప్రజల మీద అంత ప్రేమ ఉంది, నువ్వు రావచ్చు కదా కరోనా సమయంలో, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా ఆర్థికంగా ఒక కుటుంబానికైనా, లేదు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు వచ్చి నేను హెల్ప్ చేస్తా, నేను డెవలప్ చేస్తా, నేను ముందుకు తీసుకెళ్తా అంటే కరోనా సమయంలోనే కాదులేండి, కరోనా అయిపోయిన తర్వాత కూడా రాలేదు. దాదాపు ఒక తెనాలి నియోజకవర్గంలో ఆయన కొంచెం విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ ప్రజలకి ఎట్లా, ఇప్పుడు మీరు ఈ మేనిఫెస్టో ఉంది వైఎస్ఆర్సీపీ 2024 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమలు అవుతుందని మీరు భావిస్తా ఉన్నారు. ఎట్లా ఉపయోగపడబోతోంది మళ్ళీ ప్రజలకి? ఇప్పుడు 2019 మేనిఫెస్టో చూసాం, సంక్షేమ పథకాలని సక్రమంగా అమలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. 2024 మేనిఫెస్టో కూడా అన్ని వర్గాల ప్రజలకు అదే విధంగా భరోసా ఇస్తుందంటారా? లేదంటే మేము ఆల్రెడీ 2019లో చేశాం కదా, మళ్ళీ మమ్మల్ని అధికారం తీసుకొచ్చినా కానీ మేనిఫెస్టో మర్చిపోతారంటారా? ఖచ్చితంగా మర్చిపోరండి. ఎందుకంటే 2019లో ఏ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారో చిన్న మార్పులతో 2024లో కూడా అదే మేనిఫెస్టో. ఎందుకంటే దీని ద్వారా ప్రజలకు చాలా ఉపయోగపడింది. సో ఇది కంటిన్యూ చేస్తేనే బాగుంటది అని చెప్పి 2024 మేనిఫెస్టో కూడా రెడీ చేయడం జరిగింది. ఖచ్చితంగా 99% అమలు చేయడం అంటే ఇంతకుముందు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా తమ ఇచ్చిన మేనిఫెస్టోని 99% అమలు చేసింది ఎక్కడా లేదు. అట్లానే మనం దాన్నే బేస్ చేసుకుని ఇప్పుడు కూడా నమ్మొచ్చు. ఖచ్చితంగా 2024లో మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 99% కాదు, మాక్సిమం 100%కి కూడా మేనిఫెస్టో అమలు అయ్యేలాగా చూస్తారు. అంటే మేనిఫెస్టోలో మీరు కూడా ప్రకటించవచ్చు కదా, ఇప్పుడు పెన్షన్ వచ్చేసి విపక్ష సూపర్ 6 అది ప్రతిపక్ష పార్టీలు విపక్ష కూటమి నెలకి పెన్షన్ 4,000 ఇస్తారు, మీరు 5,000 6,000 చెప్పొచ్చు కదా, మీరు కూడా ఫ్రీ బస్ అని చెప్పొచ్చు కదా, అట్లాగే నెలకి 4 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి మీరు కూడా చెప్పొచ్చు కదా. మాట ఒకసారి మనం మేనిఫెస్టోని రిలీజ్ చేసే ముందు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు ప్రకటించారు కదా ఆల్రెడీ, వాళ్ళు ఇప్పుడు నెలకి 4,000 పెన్షన్ ఇస్తా ఉంటున్నారు, మీరు 5,000 ఇవ్వచ్చు కదా. చేసేదే చెప్తామండి మేము. ఖచ్చితంగా 2019లో చెప్పాము, అదే చేసాము, 2024లో చెప్తున్నాము, అదే చేస్తాము. అంటే మీరు అమలు కాని హామీలు ఇచ్చే పరిస్థితి, అమలు కాని హామీలు ఇచ్చి కల్లిబొల్లి మాటలు చెప్పి ఎప్పుడు ఇచ్చిన మాట తప్పం. తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట తిప్పరు మడం తిప్పరు అని చెప్పేసి. అట్లానే 2024లో కూడా ఈ నవరత్నాల ప్లస్ ని ఖచ్చితంగా అమలు చేస్తాం. అట్లాగే సంక్షేమం వరకు ఓకే, సంక్షేమం వరకు ప్రజలకి సంక్షేమం వరకు బాగానే ఉంది, అభివృద్ధి ఏం జరగలేదు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఇటు తెనాలి ప్రాంతంలో కానివ్వండి, అభివృద్ధి ఏమీ లేదు, అభివృద్ధి శూన్యం అని చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా చెప్తారు? అసలు అభివృద్ధి అంటే ఏంటండి? అసలు ఒకసారి మనం అభివృద్ధి అంటే ఏంటి ఆలోచిస్తే, ఒక 4 బిల్డింగ్లు లేదంటే 2 రోడ్లు ఇవి డెవలప్ చేసుకుంటే, ఇవి కట్టేసుకుని అద్దాల మేడలు కట్టుకుంటే అది డెవలప్మెంట్ అంటారా? ఒక మనిషి తన జీవితంలో ఆర్థికంగా ఎంత ముందుకు వెళ్తున్నాడు, ఫైనాన్షియల్ గా ఎంత స్టేబుల్ గా ఉన్నాడు అనేది ముందు మనం చూసుకోవాలి. ఆటోమేటిక్ గా అదే అభివృద్ధి, మనమే అభివృద్ధిలోకి వస్తాము. అంతేకాని 4 బిల్డింగ్లు కట్టేసి 2 రోడ్లు వేసేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యిందిరా అనుకుంటే అది అవ్వదు. ఓకే, అంటే అట్లాగే వీటన్నిటిని కూడా అభివృద్ధి కింద చూడొచ్చుంటారా? ఈ నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఇటు తెనాలి ప్రాంతంలో అనేక వెల్నెస్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వీటిని అభివృద్ధి కిందకి ఎట్లా చూడట్లేదు? ఖచ్చితంగా అభివృద్ధి కిందకే చూడొచ్చండి. ఇప్పుడు ఒక విలేజ్ ని ఒక యూనిట్ గా తీసుకొని దానిలో ఒక సచివాలయము, ఒక హెల్త్ కేర్ సెంటర్, ఒక ఆర్బీకే, ఇన్ని అంటే ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లకుండా ఒక విలేజ్ ని యూనిట్ గా తీసుకొని ప్రజలందరూ కూడా ఆ విలేజ్ లోనే వాళ్ళ దగ్గరకే ప్రభుత్వం వస్తుంది. ఇంతకు ముందు మనం ఎప్పుడైనా చూసామా? ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలనుకోండి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి, అది ఎప్పటికి వస్తుందో తెలియదు. కానీ ఈ రోజు గవర్నమెంటే మన దగ్గరకు వస్తుంది, ప్రభుత్వం సాయం నేరుగా ప్రజలకే అందుతుంది. గ్రామ సచివాలయాల ద్వారా కానివ్వండి, ఆర్బీకేల ద్వారా అవ్వనివ్వండి, లేదంటే హెల్త్ సెంటర్స్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ. అట్లాగే చివరిగా రేపు 2024 మేనిఫెస్టో గురించి మరి ఒక 4-5 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతా ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, ఏ పార్టీని ఆదరించాలి ఏంటనేది. మీకు ప్రచారాలు తిరుగుతున్నారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ మేనిఫెస్టో గురించి, ఇతర విపక్షాల మేనిఫెస్టో గురించి, రెండింటికి వ్యత్యాసం గురించి ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు? రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిదని మీరు భావిస్తా ఉన్నారు? ఖచ్చితంగా అండి,
మనము 2014లో చూసినట్లయితే చాలా పథకాలు మేము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి చాలా మాటలు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత అయితే ఒక్క పథకం కూడా అమల్లోకి తీసుకురాలేదు. అలానే ప్రజలు విసిగిపోయి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తన మేనిఫెస్టోని చూసి నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత ఆ మాట ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటిని 99% అమలు చేశారు. ఇప్పుడు కూడా 2024 మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. నవరత్నాలు ప్లస్ పేరుతో వీటిల్ని కూడా 100% అమల్లోకి తీసుకొస్తారు. కాబట్టి ప్రజలు గమనిస్తారండి. ఎందుకంటే వాళ్ళు విసిగిపోయి ఉన్నారు కాబట్టే ముందు మా గవర్నమెంట్ ని ఆదరించారు. ఇప్పుడు కూడా అట్లానే మీరందరూ కూడా ఒకసారి గమనించండి, మీకు మీ కుటుంబాలకి జరిగిన మంచిని ఆలోచించండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా చూసుకుంటే 2024లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటించారో ఖచ్చితంగా 2019 కంటే ధీటుగా కూడా ఈ మేనిఫెస్టో అమలు కాబోతా ఉంది. మీ మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పేరిట ఉన్నటువంటి పథకాలు అన్ని కూడా అన్ని వర్గాల ప్రజలకు, ఇటు పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఈ మేనిఫెస్టో ద్వారా కూడా లబ్ధి చేకూరబోతా ఉంది. ఆల్రెడీ 2019లో ప్రజలు చూశారు. 2024 మేనిఫెస్టోను కూడా ప్రజలైతే పూర్తిగా తమ ఓన్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ మేనిఫెస్టో ద్వారా కూడా ప్రజలకు మంచి చేయబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు. వలస నేతలను ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రజల గుండెల్లో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఆయన ఎట్లా ఉన్నారు, ప్రజలకు ఎటువంటి సేవ అందించారు, కరోనా కష్టకాలంలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలిచారన్నది కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇతర పార్టీల నేతల్లాగా కూడా తెనాలి వదిలిపెట్టి పారిపోలేదు. వారిలాగా వేరే ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఉండలేదు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించిపోతా ఉన్నారు. 2024 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమలు చేశాడో చెప్పిన హామీలు అన్ని కూడా మేనిఫెస్టో ద్వారా అమలు చేయబోతా ఉన్నాం. అమలు కాని హామీలు ఏమి మేము అబద్ధపు హామీలు ఏమి చెప్పలేదని చెప్పి కూడా ఇటు జడ్పీటీసీ ఉమాప్రాంతి గారు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. ఇది ఈనాటి డిబేట్ కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.